కనపడాలని కోరుకోవాలి భార్య. ఈ కోతి వేసుకున్నది మీ షర్ట్ ఉంటే ఇది వేసుకోవాలంట. ఇప్పుడు ముసలి భార్య భర్త సంబంధాలు కుటుంబాల గురించి మాట్లాడతాను. సాక్షితో పాటు కొద్దిగా హెచ్చరిక కూడా ఇచ్చేస్తాం. భార్య భర్తకి భార్య, భార్యకు మళ్ళీ చెప్పండి మళ్ళీ మీ గుడిలో గుడి తెచ్చుకున్నారా? మీ గుడి మీద చేసుకుని చెప్పండి. నా భర్తకు నేను, నాకు నా భర్త. అదే ప్రపంచం. దానికి మించిన ప్రపంచం చీకటి ప్రపంచం. నాశనమైపోతారు. ఈ వేళ బరితెగించి ఒక్క భర్తతో తృప్తిపడే స్త్రీ లేదండి. పిల్లల కన్నవాడు కూడా ప్రియుడు మెయింటైన్ చేస్తున్నారు. దీని గురించి మనం క్రైస్తవులుగా మనం గుండె బలి ఏడుస్తూ ప్రార్థన చేయాలి. సిగ్గు లేదు. బలి తెగించే మాట మీ ప్రాంతంలో లేదో నాకు తెలియదు. జాగ్రత్త. భార్యను ప్రేమించాలి. నేను పెళ్లి చేసే పాస్టర్. నా పెళ్లి ప్రసంగం ఎలాగే ఉండదు. దిక్కు లేకుండా అయిపోతావు నీ భార్యను విడిచిపెట్టేస్తే. అలాగే ఆడవాళ్ళు అనుకుంటారు అమ్మగారికి వెళ్ళిపోదాం అనుకుంటారు. బతుకున్నంత ఏమో ఎప్పుడు పెళ్లి చేస్తారు, మీ ఇంట్లో పై వెళ్ళిపోతున్నాను, మా తండ్రికి వెళ్ళిపోతాను అంటారు. ఇల్లే భర్త వేసి పెళ్లి చేసుకుంటారు. ఒక 2 నెలలు అయ్యేసరికి అమ్మా ఇంటికి వచ్చాక ఎవరితో లేకపోతున్నాను అనుకుంటున్నాను. ఏం చేస్తా అప్పుడు అలా అమ్మందా, నువ్వు ఇంటికి రాకే, నువ్వు ఇంటికి వస్తే నీతో నేను పడలేదంట. క్రైస్తవ కుటుంబాలు బాగుంటాను. ఇవి నవ్వడానికి చెప్పట్లేదు, నా వేదన. నా భార్య గురించి నేను సంతోషంగా చెప్తాను. చాలా గొప్ప కూడా సంఘ కార్యక్రమం చూసుకున్నాను. అలాగే నాకు దేవుని స్తోత్రం జరుగుతుంది. మీకు లేదు అంటే మేము అందరం. ఆ తర్వాత నేను పాటలు పాడుతూ ప్రసంగాలు చేస్తూ 350 రూపాయల జీతంతో పిల్లల కన్నా ఒక బాబు. నా కొడుకు జ్యోతిరాజు గారు ఏలూరు ఆర్కెస్ట్రాలో ప్యాడ్స్ వాయిస్తాడు. బాబీ వేదాలని ప్యాడ్స్ వాయిస్తాడు. తమ్ముడు నీకు తెలుసు, బాబీ తెలుసు. నా కూతురు MSc MD చేసి మెసేజ్ స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. ఇలా ఉంటుండగా నీవుంటే నాకు చాలు చేసే పాట ఎందుకు రాశాను ఇప్పుడు సాక్షించాను. నా భార్యకు పుట్టినప్పటి నుంచి గుండె జబ్బు ఉందంటారు. పుట్టినప్పటి నుంచి ఏదో ప్రాబ్లం. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు వాల్వ్ ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ గారు డయాగ్నోస్ చేశారు. ఆయాసపడుతుంది. నా భార్యకు చాలా ప్రమాదకరమైన వ్యాధులు. మొదటిది వాల్వ్ ప్రాబ్లం, గుండె జబ్బు. రెండోది ముక్కులో జబ్బు, క్రానిక్ సైనసైటిస్ అంటారు. ఇక్కడ క్రానిక్ అంటే ఈ ముక్కులు వాసిపోయి చీవి కండలు పెరిగి చీవులాగా వస్తుంది ముక్కంట. అది బయటకు వచ్చినప్పుడు శవమోసం వస్తుంది. వచ్చేది నా భార్య దగ్గర. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో, సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది క్రానిక్ సైనసైటిస్. కొంచెం సైనసైటిస్ ఉంటేనే బాధ. ఒక పల్లెటూరులో వేశారు నా ఉద్యోగం. అక్కడికి రోడ్స్ లేవు. సముద్ర కొంత పేరుపాలనని బీచ్గా తయారు చేశారు. ఇప్పుడు అక్కడ నాకు ఉద్యోగం. ఇంటింటికి వెళ్ళి అందరినీ పరీక్షించి కుష్టి వ్యాధి నాకు సేవకైనా ఉంటే వాళ్ళకి మందులు ఇవ్వడం నా ఉద్యోగం. ఈ వ్యాధులు నా భార్యకు పేరు. తర్వాత మొట్టమొదటి హార్ట్ ప్రాబ్లం, లేకపోతే క్రానిక్ సైనసైటిస్. మూడవది కీళ్ళవాతం. ఈ క్రానిక్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కీళ్ళవాతం వస్తుంది. జబ్బులన్నీ కట్టకట్టుకుని నా భార్యకు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్తున్నారా? జబ్బులన్నీ స్తోత్రం ఏంటంటే నా పాస్టర్ కదా, జబ్బులు తగ్గితే స్తోత్రం చెప్పమంటే చెప్తాను. కానీ ఇన్ని జబ్బులు ఉంటే నువ్వు పాస్టర్ ఏంటి, నీ ప్రార్థనలు ఏంటని చెప్తున్నాను.
ఆ జబ్బులు నా భార్యకి రాకపోతే నీ ఉంటే నాకు చాలు చేసే పాట వచ్చేది కాదు. దేవుడికి స్తోత్రం. కష్టాల్లోనే దేవుడు మనతో మాట్లాడతాడు, పాటలు ఇస్తాడు, శక్తి ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. కష్టాలు దొరుకుంటే నీ బతుకులో నవ్వే ఉంటుంది. అసలు కష్టాల్లో నవ్వినోడు క్రైస్తవుడు. ఈ రోజు నుంచి మీ రోజు నవ్వండి. నవ్వితే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ సంసారం మీరే అంటారు. బాగుండి తీరుతుంది. టీవీ చూసి పళ్ళీలు కదా కానీ ఒక్కొక్క ఇల్లాలు భర్త వచ్చినానికి మొహం సైతంగా పెట్టేస్తుంది. ఆడికి ఎట్లా గంటలో వస్తాడేమో ఉడిమండి ఈ సేవ చేస్తాడు. మళ్ళీ పాస్టర్ గారు వచ్చి 6 మంది కొట్టేస్తాడు. మనం చేసిన పని ఏంటది? కష్టపడి టీవీ కొనిచ్చి నీకు భర్త వచ్చినప్పుడు కనీసం చన్నీళ్ళు ఎవరేవో లేచి. నిన్న కాక మొన్న వాట్సాప్లో మా పవన్ చూశాడు. నాకు వాట్సాప్ ఆ యాప్లో ఏం తెలియదు, సెల్ ఫోన్ అసలు తెలియదు నాకు. దేవుని స్తోత్రం చెప్పాలి. అందుకని నేను ఆరోగ్యంగా చెప్తున్నారు. భార్య భోజనం వడ్డించలేదు, దేవుడి మీద తగ్గ పెట్టి నెరికేషన్ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి చెప్పండి. నెరికెత్తే స్తోత్రం ఏంటంటారా? ఏంటది? ఏం చేస్తున్నావు మనుషుగా? ఆమెకన్ని జబ్బులు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ గుండె జబ్బు గురించి దేవుడు చేసిన మేరేంటంటే మనకు అనుకుంటాం జబ్బుల్లో మనకి దిక్కు లేదు అనుకుంటాం, కానీ జబ్బులో మనకి ఏకైక దిక్కు ప్రభు అయినా. మాటలతో చెప్తాం కదా నామం అని. జబ్బులో ఆవిడకి మా సూపరింటెండెంట్ దొరగానే హార్ట్ స్పెషలిస్ట్, అది నేను. ఆయన చూసన్నాడు 9 సంవత్సరాలు ఈ గుండెలో ఉన్న వాలు కోసం మందులు ఇచ్చాడు, ఇంజక్షన్ ఇచ్చాడు. కానీ 9 సంవత్సరాలు కూడా మొదటి సంవత్సరం ఎంత ఉందో అంతే ముందు వాలు పెరగలేదు. చెప్పండి, మీకు అర్థం వాళ్ళు పెరగలేదు. మందులు ఎందుకు వాడతాం? తగ్గుతాయని. మా డాక్టర్ గారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 9 సంవత్సరాలు తరగలేదు. అప్పుడు నాకు అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చిన రోగాలు తరగవు, పెరగవు. దేవుడి స్తోత్రం చెప్పాడు. పెరగకుండా 9 సంవత్సరాలు ఆపాడు. ఆయన అన్నాడు, నువ్వు అర్జెంటుగా ఆమెను భీమవరం హాస్పిటల్ తీసుకెళ్ళు, అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఉత్తరం రాస్తాను, తక్కువకు చేస్తాడు ఆపరేషన్ అన్నాడు. ఎంత అవుతుంది అయ్యారు అన్న. 1,50,000 తీసుకుంటారు, కానీ మీకు నేను కన్సెషన్ ఇప్పిస్తాను అని చెప్పి ఉత్తరం రాసిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి ఉత్తరం ఎలాగంటే మనం ఎంత కాంటాక్ట్ చేస్తుంది, దేవుడిలాగా ఆడుతున్నారని అంటాం. దేవుడిలాగే ఉత్తరం తీసుకుని బయటకు వచ్చాను. ఈ లోపల నా భార్య బయట కూర్చుంది. ఆమెను బయట కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఆమెకు ఆందోళన వచ్చింది, ఏదో అయిపోయింది నాకు. నేను వేరుగా చెప్తున్నాడు అనుకోండి. బయటకు వచ్చి వెంటనే డాక్టర్ గారు ఏం చెప్పారండి అని. నాకు ఒక అలవాటు ఉంది, నా భార్యని నవ్వించు. చెప్పండి చెప్పండి. పిల్లలు కుర్రాళ్ళు ఎంతమంది మరి భార్యను నవ్వించడం బాబు మీకు అది అలవాటు. ఈ భార్యను ఏంటో చిత్త కొట్టేసి రకాలు ఉన్నారు. వీళ్ళకి పని పాట ఉన్న భార్యను కొట్టేయడమే. ఇప్పుడు ఆమె ఆందోళన ఉంది, నేను నవ్వించాలి. ఏమీ లేదు డాక్టర్ గారు, ఏమనలేదు అన్న. ఏదో అనంటారండి, చెప్పండి. ఏమీ లేదు, ఎవరికో కోటీశ్వరికి రావాల్సిన జబ్బు మనలాంటి పేదవాడికి ఇచ్చాడంట దేవుడు అన్న. కోటీశ్వరు అయితే 1,00,000 ఖర్చు పెడతాను. నా జీతం అంతా ఎప్పుడు బ్యాంక్ మమ్మల్ని నేను ఇప్పటికీ నేను బ్యాంక్ అన్నా, బ్యాంకులో దాచుకుంటాను. ఇవన్నీ మీకు నవ్వుగాను ఆశ్చర్యంగా ఉంటాడు. నాకు దేవుడే బ్యాంక్. వీడు కూడా నన్ను తమ్ముడు అన్నయ్య అంటాడు కాబట్టి అదే పాలసీ అడిగింది. మన డబ్బు బ్యాంకులు మనం దిక్కులేని నిలబడటం ఏంటండి అక్కడ మన పాస్. ఆ బ్యాంకులో మనం ఎదుర్కొంటే టీ తాగుతుంటే ఉడిమండిపోతున్నా తమ్ముడు. మనమేం టీ తాగకుండా కాళ్ళు ఉడికొచ్చేసిన బ్యాంకులో ఎన్ని పడాలా? వాళ్ళు మనం ఎదుర్కొంటే డ్యూటీకి వచ్చి టీ తాగుతారా? ఇదేంటో నాకు అసహ్యం అనిపించేసి. ఫారెన్ కంట్రీస్లో ముసలి నిలబెట్టరు. బ్యాంక్
ఏసీ గదిచ్చి బ్యాంకులో డబ్బులు ఇచ్చి జీతం ఇస్తే నిలబడిన లైన్లో నిలబెట్టేసి ఆయన టీ తాగుతాడు, టైం పాస్ చేస్తాడు. నాకు బ్యాంక్ తెలియదు, ఫార్మ్స్ ఎలా పూర్తి చేయాలో తెలియదు. నా ప్రభు